మీన్స్ భారతీయ న్యాయ సంహిత. ఇందులో నుంచి చిన్న కంపారిజన్, చిన్న సెక్షన్ కోసం మాట్లాడాను. నేను ఒక సెక్షన్ ఫస్ట్గా నేను సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే, ఐపీసీ బేస్మెంట్ ప్రకారం చూసుకుంటే సెక్షన్ 53 ఆఫ్ ఐపీసీ స్పీక్స్ అబౌట్ పనిష్మెంట్స్. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 4 ఆఫ్ బిఎన్ఎస్ కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ కోసం చెప్తుంది. ఈ రెండు ఒకటే, 53 ఆఫ్ ఐపీసీ సెక్షన్ 4 ఆఫ్ బిఎన్ఎస్. అయితే ఐపీసీలో 5 కైండ్స్ కోసం చెప్పడం జరిగింది, బిఎన్ఎస్లో 6 క్రైమ్ కోసం చెప్పడం జరిగింది. అంటే ఒకటి ఎడిషనల్గా బిఎన్ఎస్లో యాడ్ అయింది. ఇందుకీ ఏంటి ఐపీసీ చెప్పిన 5, ఏంటి బిఎన్ఎస్ చెప్పిన 6 అని చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీసీ బేస్మెంట్గా తీసుకుంటే డెత్ పెనాల్టీ, సెకండ్ లైఫ్ ఇంప్రిజాన్మెంట్, థర్డ్ ఇంప్రిజాన్మెంట్. ఇట్ క్యాన్ బి 2 టైప్స్, సింపుల్ ఇంప్రిజాన్మెంట్, రిగ్రెస్ ఇంప్రిజాన్మెంట్. ఆ తర్వాత ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆ తర్వాత ఫైన్. ఇవన్నీ కూడా పనిష్మెంట్లని ఐపీసీలో చెప్పడం జరిగింది. బిఎన్ఎస్ దగ్గరకు వచ్చేటప్పుడు సేమ్, డెత్ పెనాల్టీ, లైఫ్ ఇంప్రిజాన్మెంట్, సింపుల్ అండ్ రిగ్రెసివ్, తర్వాత ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, తర్వాత ఫైను, తర్వాత ఏం చెప్పుకున్నామండి, కమ్యూనిటీ సర్వీస్. ఈ బిఎన్ఎస్లో కొత్తగా యాడ్ చేసింది, బిఎన్ఎస్లో కమ్యూనిటీ సర్వీస్ అని యాడ్ చేశారు. ఈ కమ్యూనిటీ సర్వీస్ కూడా వన్ ఆఫ్ ద పనిష్మెంట్ అని కొత్తగా బిఎన్ఎస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ లైఫ్ ఇంప్రిజాన్మెంట్, డెత్ పెనాల్టీ, ఇంప్రిజాన్మెంట్, రిగ్రెసివ్ అండ్ సింపుల్, తర్వాత ఏమన్నా ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఫైన్ అన్న. ఇవన్నీ కూడా పనిష్మెంట్కి సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు ఇంకా ఐపీసీ కోసం ట్రావెల్ ఆఫ్ చేసి మనం కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ట్రావెల్ స్టార్ట్ చేద్దాం. బిఎన్ఎస్లో డెత్ అని చెప్తుంది. ఇందుకీ డెత్ ఈస్ ఏంటి, ఫస్ట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. అంటే తెలుగులో చెప్పుకోవాలనుకుంటే శిక్షలు ఐపీసీ ప్రకారంగా 5 శిక్షలు, బిఎన్ఎస్ ప్రకారంగా 6 శిక్షలు. ఏంటి 6వ శిక్ష అంటే కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పడం జరిగింది. ఇందుకీ మొదటగా చెప్పాల్సిన శిక్ష ఏంటి, కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్లో మొదటి శిక్ష ఏంటి అంటే డెత్ పెనాల్టీ అంటాం, డెత్ అంటాం, క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా పదం వాడతాం. ఇక డెత్ పెనాల్టీ, క్యాపిటల్ పనిష్మెంట్ అన్న ఒకటే. అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే ఉరి శిక్ష తీయడం, మనిషిని ఉరి తీయడాన్ని డెత్ పెనాల్టీ అంటారు. ఈ ఉరి అన్నది రేర్ అండ్ రేర్ కేసుల్లో మర్డర్ చేసే వ్యక్తులకి, మర్డరర్స్కి అంటే హంతకులకి ఈ రేర్ అండ్ రేర్ కేసుల విషయంలో డెత్ పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ డెత్ పెనాల్టీ తర్వాత వచ్చింది లైఫ్ ఇంప్రిజాన్మెంట్, అంటే జీవిత ఖైదీ. ఏంటి జీవిత ఖైదీ అంటే, ప్రీవియస్గా ఐపీసీలో చెప్పబడే జీవిత ఖైదీ ఏంటంటే ఒక 14 years తర్వాత తన లైఫ్ అయిపోతుంది కాబట్టి కాస్త ఆ 14 years తర్వాత విడిచిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు 14 years 2 రకాలుగా ఉన్నాయి. 14 లైఫ్ ఇంప్రిజాన్మెంట్ బిఎన్ఎస్లో ఒకసారి 14 years అని చెప్తాం, కొన్ని కేసుల్లో లాస్ట్ బ్రీత్ ఆఫ్ లైఫ్. అంటే మనిషి కానీ జీవిత ఖైదీ కానీ ఒక్కసారి బిఎన్ఎస్ ఫిక్స్ చేసింది అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయినంత వరకు కూడా జైల్లో ఉండాల్సిందే. ఆ జైలు నుంచి బయటికి పంపించే ప్రసక్తే లేదు. అది కొత్త బిఎన్ఎస్లో పెట్టిన సెక్షన్లో కొత్తగా, అంటే శిక్షను పెంచడం అన్నమాట. క్లియర్? ఆ సెకండ్ తర్వాత థర్డ్ ఏం చెప్పుకున్నాం, పనిష్మెంట్ అన్నాం, ఇంప్రిజాన్మెంట్ అన్నాం. ఇంప్రిజాన్మెంట్ ఈజ్ 2 types. ఒకటి సింపుల్ ఇంప్రిజాన్మెంట్, రిగ్రెసివ్ ఇంప్రిజాన్మెంట్. సింపుల్ అండ్ రిగ్రెసివ్ అంటే ఏంటి, కఠిన కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష అంటాం. సో సాధారణ అనే కాన్సెప్ట్ దగ్గర సింపుల్గా
ఉండటం, ఆ శిక్ష విధించేటప్పుడు ఆయన సింపుల్గా ఉంటూ జైల్లోనే తను ఉంటూ తన విషయాల్లో జైలర్ యొక్క డైరెక్షన్ ప్రకారంగా అక్కడున్న పోలీస్ ప్రొటెక్షన్ బేస్ చేసుకొని ఎలా ఒక శిక్ష పడే వ్యక్తి ఎట్లా ఉండాలో జైల్లో ఏ విధంగా ఉండాలో సింపుల్గా ఉంటుంది. ఇది సింపుల్ ఇంప్రిజన్మెంట్ అన్న. రిగ్రెసివ్ ఇంప్రిజన్మెంట్ హార్డ్ లేబర్ అని పదం వాడతాం. అంటే కఠినంగా కొద్దిగా మనిషిని ఉంచటం, దాన్ని కఠిన కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష. ఇట్ ఈస్ ఇంప్రిజన్మెంట్, సింపుల్ ఇంప్రిజన్మెంట్, రిగ్రెసివ్ ఇంప్రిజన్మెంట్. తర్వాత ఏమన్నా ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అన్న. ఏంటి ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ? ఈ ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఆస్తిని జప్తు చేయడం అనేక విధాలు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. కానీ నేరస్తుడి యొక్క శిక్ష పడిన నేరస్తుల్లో ఈ శిక్షల్లో ఒక భాగంగా ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ కూడా పెట్టడం జరిగింది. అంటే నేరస్తుడి యొక్క ఆస్తిని కూడా జప్తు చేయడం కూడా జరుగుతుంది. దీన్ని ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు. లాస్ట్ ఏంటంటే ఫైన్ అన్నది శిక్ష ఎలా అవుతుంది? ఫైన్ అనేది శిక్ష. ఫైన్ అంటే డబ్బులు కట్టిపోతారు కదా, ఫైన్ ఏంటి, శిక్ష ఏంటి అనే కాన్సెప్ట్ కూడా మనం అనుకుంటే, ఫైన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పనిష్మెంట్ అంటున్నారు. ఫైన్ కూడా ఒక శిక్ష సంబంధించింది. అది ఎలా అంటే సింపుల్గా చెప్పుకుంటే, చాలా వరకు ఇప్పుడు ఐపీసీ తీసుకున్న లేటెస్ట్ అవర్ మన బిఎన్ఎస్ చూసుకున్నా ఏం చెప్తుంటుంది? ఎగ్జాంపుల్ 2 months or 3 months or 6 months జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా అన్నారు. సో 6 నెలల జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా అని చెప్పారు. ఈ 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలి, అట్ ద సేమ్ టైం అలాగే 1000 రూపీస్ ఫైన్ కూడా కట్టాలి. ఈయన ఈ 1000 రూపాయల ఫైన్ కానీ కట్టకపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 1/4 ఆఫ్ మ్యాక్సిమం పనిష్మెంట్. ఇప్పుడు నేనేమన్నాను, 6 months అన్నా. ఈ 6 monthsని డివైడెడ్ బై 4తో కట్ చేస్తే 45 days వస్తుంది, అంతే కదా? ఎందుకంటే 6 months 6 నెలలు, 6 నెలలకి 6/4 కూడా 1.5. 1.5 అంటే నెలకి 45 రోజులు. 45 రోజులు అంటే ఈ 1000 రూపాయలు కడితే 6 నెలలే జైల్లో ఉంటాడు. ఈ 1000 రూపాయలు కానీ కట్టకపోతే 6 నెలలతో పాటు ఈ ఫైన్ కట్టలేనందుకు మ్యాక్సిమం పనిష్మెంట్ బై 4 అంటే ఇంకొక 45 రోజులు అడిషనల్గా జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఫైన్ అన్నది కూడా ఒక పనిష్మెంట్ కింద చెప్పడానికి కారణం ఇది. సో ఫైన్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పనిష్మెంట్. క్లియర్? లాస్ట్ ఏం చెప్పుకుంటున్నామండి? ఏంటి లాస్ట్ అంటే కమ్యూనిటీ సర్వీస్. వాట్ ఈస్ కమ్యూనిటీ సర్వీస్? కమ్యూనిటీ సర్వీస్ అన్నది ఏంటంటే సింపుల్గా కొన్ని చిన్న తప్పిదాలు, ఏమైనా తప్పిదాలు జరిగింది, నేరం కానీ జరిగినట్లయితే కోర్టు వారు శిక్ష విధించేటప్పుడు కమ్యూనిటీ సర్వీస్ అని కూడా డిక్లేర్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే ఎవరో చాలా చిన్న తప్పు, కామన్ మ్యాన్ ఒక తప్పు, ఒక నేరం చేసినట్లయితే ఆ వ్యక్తికి ఒక స్కూల్లో ఒక 3 months ఆర్ 2 months ఆర్ సంవత్సరం 1 year దగ్గర టీచింగ్ చెప్పమని చెప్తారు. అంటే ఏం జరిగింది? కమ్యూనిటీ సర్వీస్. ఇక్కడ ఈయన సర్వీస్లో ఉన్నాయి, ఈ 5 నెలలు 6 నెలలు జీతం వస్తుంది రాదని సెకండరీ, కానీ ఇక్కడ రాదు. మోర్ ఓవర్ ఇక్కడ 5 నెలలు 4 నెలలు సంవత్సరం క్లాస్ చెప్పినందుకు ఈయనకి జీతం ఇవ్వరు. అక్కడ వెళ్ళినందుకు జీతం ఉండదు తన జాబ్కి, ఇక్కడ చెప్పినందుకు కూడా రెమ్యునరేషన్ అంటారు. రెమ్యునరేషన్ టీచింగ్కి ఇవ్వడం జరగదు. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ పనిష్మెంట్. అంటే ఫ్రీ సర్వీస్ చెయ్యాలి, దాన్ని స్కూల్కి వెళ్ళి క్లాస్ చెప్పడం చేసి ఆ స్కూల్లో క్లాస్ చెప్పినందుకు ఈయన ఎటువంటి అమౌంట్, ఎటువంటి డబ్బును కూడా రెమ్యునరేషన్ ఆశించకుండా ఏం చేస్తారండి, ఈయన ఫ్రీ సర్వీస్ చేయాలి. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో దిస్ ఈస్ ద కమ్యూనిటీ సర్వీస్. ఈ కమ్యూనిటీ సర్వీస్ అన్నది కూడా ఒక శిక్షతో సమానం. కాబట్టి ఐపీసీ, బిఎన్ఎస్, ఇక్కడ ఐపీసీ, బిఎన్ఎస్ అని ఎప్పుడు కూడా మనం స్టడీ చేస్తున్నప్పుడు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ తర్వాత అది రిపీల్ చేసి బిఎన్ఎస్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
సో బిఎన్ఎస్లో 1 పాయింట్ ఆఫ్ పనిష్మెంట్ పెరగడం జరిగింది. 1 పాయింట్ మీన్స్ ఒక పనిష్మెంట్ యాడ్ చేశారు, అంటే మీన్స్ 5+1 టోటల్ 6 పనిష్మెంట్స్ ఉన్నాయి. సో ఈ విషయం ఎందుకు ఇవన్నీ వివరించాలని నేను నిశ్చయించుకున్నానంటే 2 పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరైతే లా చదువుతున్నారో ఈ లా చదివే వ్యక్తికి బాగా ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ క్లాస్ చెప్పడం జరిగింది, మీకు వివరించడం జరిగింది. కామన్ మ్యాన్ కూడా ఎన్ని శిక్షలు ఉంటాయా అంటే ఉరి శిక్ష ఉంటుందని, జీవిత ఖైదీ శిక్ష ఉంటుందని, అలాగే శిక్షలో 2 రకాలు ఉంటాయని, కఠిన కారాగార శిక్ష, సాధారణ కారాగార శిక్ష ఉంటుందని, ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే నేరస్తుడి యొక్క ఆస్తులు కూడా జప్తు చేసేది కూడా ఒక శిక్షని, అలాగే ఫైన్ కూడా శిక్షని, అలాగే కమ్యూనిటీ సర్వీస్ అనేది శిక్షని. ఈ విషయాలన్నీ అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ నేను ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ మీ లాయర్ గణేష్. జై హింద్.